సాల్వ్ దీస్ టూ ఈక్వేషన్స్ బై ఎలిమినేషన్ మెథడ్. ఎలిమినేషన్ మెథడ్లో ఫస్ట్ స్టెప్గా వన్ ఆఫ్ ద వేరియబుల్స్ని ఎలిమినేట్ చేస్తాం, రైట్? మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ చూడండి, ఇక్కడికి ఎక్స్కి కోఎఫిషియంట్ 2 ఉంది, ఇక్కడ 1 ఉన్నట్టు, రైట్? సో ఎక్స్ అనే వేరియబుల్ని ఎలిమినేట్ చేయాలంటే రెండు ఈక్వేషన్స్లోని ఎక్స్ కోఎఫిషియంట్ సేమే అవ్వాలి. దానికోసం మనం సెకండ్ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు ఏమని రాయొచ్చు, ఇది 2x + 4y = 10 అని రాయొచ్చు, రైట్? మనకి ఆల్రెడీ ఉన్న ఈక్వేషన్ ఇక్కడ రాసేయండి, 2x + 3y = 8. ఇప్పుడు ఒక ఈక్వేషన్లోంచి రెండో ఈక్వేషన్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం అంటే అప్పుడు ఏమైంది, ఇది y = 2 అయింది, రైట్? సో ఫస్ట్ మనకున్న ఈక్వేషన్ ఏంటి, x + 2y = 5, రైట్? దాన్ని ఏమని రాయొచ్చు, x = 5 - 2y అని రాయొచ్చు. అంటే 5 - 2 × 2 దట్ ఈస్ 5 - 4 = 1. అంటే x = 1 అండ్ y = 2 అనేది సొల్యూషన్, రైట్? సాల్వ్ దిస్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్. మనకి ఇక్కడ ఉన్న ఈక్వేషన్ చూడండి, x + 2y = 5. దీన్ని రీఅరేంజ్ చేస్తే మనం x = 5 - 2y అని రాయొచ్చు, రైట్? సో ఈ ఈక్వేషన్ తీసుకుందాం, 2x + 3y = 8. సో ఈ x ప్లేస్లో ఈ వాల్యూ రాయండి. అప్పుడు ఏమైంది, ఇది 2 × 5 - 2y + 3y = 8 అయింది. అంటే 10 - 4y + 3y = 8. ఇది 10 - y = 8. దీన్ని ఏమని రాయొచ్చు, 10 - 8 = y. అంటే y = 2. y = 2 వస్తే ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, x = 5 - 2 × 2 దట్ ఈస్ = 5 - 4 = 1. అంటే x = 1 అండ్ y = 2 అనేది సొల్యూషన్. అండర్స్టూడ్?